ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో వచ్చేసి అరణ్యపర్వంలో ఉన్నాం కదా. అక్కడ మన ద్రౌపది ఏం చెప్తుంది ధర్మరాజుకి, చూడయ్యా ధర్మరాజా, ఒకప్పుడు ఎలా ఉండేడు అయ్యా నువ్వు, ఇప్పుడేంటి ఇలా అయిపోయావు? నువ్వు సరేనయ్యా, అసలు నీ తమ్ముల్ని గమనిస్తున్నావా? భీమసేనుడయ్యా సుఖభోగాలకు అర్హుడయ్యా, కానీ ఈరోజు దుఃఖం అనిపిస్తున్నాడయ్యా. అసలు భీమసేనుని చూస్తుంటే నీకెందుకు క్రోధం రావట్లేదయ్యా? వివిధాలైనటువంటి వాహనాల చేత, ఉన్నతాలైన పలు వస్త్రాల చేత సత్కారాలు పొందిన భీమసేనుడు ఈ రకంగా అడవిలో కష్టాలు అనుభవిస్తూ ఉంటే నీ కోపం ఎందుకు రావట్లేదు? శక్తిశాలైన భీమసేనుడు యుద్ధంలో కౌరవులందరినీ చంపడానికి ఉత్సాహపడుతున్నాడు, కానీ నీ ప్రతిజ్ఞాపూర్తిగా నిరీక్షిస్తూ శత్రువుల అపరాధాన్ని సహిస్తున్నాడు. వాళ్ళు ఇప్పుడు కూడా చంపేశాడయ్యా వెళ్ళి కౌరవులని. నువ్వే కదా లేదు అరణ్యవాసం అజ్ఞాతవాసం ఆ తర్వాత అంటున్నావు. అందుకని వాళ్ళు మౌనంగా ఉంటూ ఉన్నారయ్యా. మహారాజా, నీ సోదరుడు అర్జునుడు 2 బాహువులే ఉన్నా, అంటే 2 భుజాలే ఉన్నా, 2 చేతులే ఉన్నా, అనేక బాహువులు కల కార్తవీర్యార్జునితో సమానుడు. కార్తవీర్యార్జునుడికి 1000 చేతులు అన్నమాట. బాణాలతో హింసించడంలో వేగం కలవాడవటం వల్ల కాలాంతక యములతో పోలినవాడు. అతని శస్త్రాల ప్రతాపం చేత రాజులందరూ శిరస్సులు వంచారు. వారంతా నీ యజ్ఞంలో బ్రాహ్మణులను సేవించడానికి వచ్చారు. అటువంటి పురుష సింహుడు దేవదానవులచే పూజింపడినటువంటి ఆ అర్జునుడిని తలుచుకుంటుంటే నీకు శత్రువులపై కోపం ఎందుకు కలగటం లేదు? దుఃఖించడానికి యోగ్యుడి కాని అర్జునుడు వనంలో కష్టాలు పడుతుంటే చూసి నీకు కోపం రావడం లేదు? అందుచేత నేను బాధపడుతున్నానయ్యా. ఏమి అన్నవయ్యా నువ్వు? నీ తమ్ముళ్ళు ఆ రకంగా కష్టపడుతుంటే, సుఖాలకు దూరమై భోగాలకు దూరమై ఈ రకంగా బాధపడుతుంటే అడవులలో నీకు బాధ అనిపించడం లేదా? ఏం ప్రతిజ్ఞలయ్యా? ప్రతిజ్ఞ పక్కన పెట్టు. ఇప్పటికిప్పుడు వెళ్ళి కౌరవులను అంతమందిని చేసి రాజ్యాన్ని వశం చేసుకుంటారు వాళ్ళు అని చెప్తుంది. ఒకే ఒక రథంతో దేవతలను, మనుషులను, నాగులను జయించిన అర్జునుడు వనవాసం చేస్తుంటే చూసిన నీకు కోపం ఎందుకు రావట్లేదయ్యా? పరాజితులైనటువంటి రాజుల నుండి అద్భుతాకారం గల గుర్రాలు, ఏనుగులు, సంపదలు తీసుకుని వచ్చిన వాడు, ఒకే వేగంతో 500 బాణాలను వేయగలవాడు అయినటువంటి అర్జునుడు వనవాసం చేస్తుంటే చూసిన నీకు కోపం ఎందుకు రావట్లేదు? యుద్ధంలో ఖడ్గము, డాలు ధరించి యుద్ధం చేసే వీరశ్రేష్ఠుడు నకులుడు వనంలో ఉండటం చూసిన నీకు క్రోధం ఎందుకు రావటం లేదు? అంటే నకులుడు వచ్చేసి ఒక పక్క డాలు, మరొక ఖడ్గం ధరించి యుద్ధం చేసే వీరశ్రేష్ఠుడు అనమాట. అఫ్కోర్స్ అందరూ అలాగే ఉంటారు, కానీ యుద్ధం బాగా చేస్తాడు. ఇక చూడ చక్కని వాడు సూర్యుడు, మాతృపుత్రుడైన సహదేవుడు చాలా అందంగా ఉంటాడంట. సో ఈ స్థితిలో అతను చూస్తే నువ్వు అసలు శత్రువులు ఎందుకయ్యా క్షమిస్తున్నావు? కష్టాలు అనుభవించడానికి తగిన వారే కూడా దుఃఖిస్తున్న నకుల సహదేవులను చూసి నీకు క్రోధం ఎందుకు రావటం లేదయ్యా? నకుల సహదేవులు బాగా సెన్సిటివ్గా ఉంటారని అంటారు. అటువంటి పిల్లలే అండ్ సున్నిత మనస్కులే, వారికి ఎందుకయ్యా ఈ కష్టాలు? వారు ఎందుకయ్యా ఈ రకంగా అడవిలో ఉండాలి? ద్రౌపదిని వంశంలో పుట్టి మహాత్ముడైన పాండురాజునకు కోడలనై, దృష్టజుమ్నుని సోదరనై, వీరపత్నిని పతివ్రతనైనటువంటి నన్ను వనవాసం చేస్తుండగా చూసి నీవు శత్రువుని ఎందుకు క్షమిస్తున్నావయ్యా? ఇదండి భార్యకు గొప్పతనం. ముందు భర్త యొక్క తమ్ముళ్ళ గురించి మాట్లాడి చివరికి మరి నా సంగతి ఏంటని అప్పుడు మాట్లాడుతుంది. భరత సత్తమా, ఇది నిశ్చయం. నీ హృదయంలో శత్రువుల పట్ల కోపం లేదు. నీ సోదరులను నన్ను ఈ స్థితిలో చూసిన నీ మనసు బాధపడటం లేదు. ఈ లోకంలో కోపం అనే క్షత్రుడు లేడు. నాశనం చేసేవాడు క్షత్రుని యొక్క నిర్వచనం. కానీ క్షత్రుడైన నీ విషయంలో ఆ నిర్వచనం విపరీతమైనట్లుగా కనబడుతోంది అయ్యా. కోపం అంటేనే క్షత్రియుడు. ఇక ఇతరులను తప్పు చేసిన వాడిని నాశనం చేసేవాడు అంటే క్షత్రియుడు. నువ్వేంటయ్యా కోపం లేదు, కౌరవులను కొడదామంటే ఒప్పుకోవడం లేదు. ఇందాక తేడాగా ఉందయ్యా నీ విషయంలో. నువ్వు క్షత్రుడివేనా? అసలు నువ్వు రాజువేనా అంటుంది. పృథునందన, సమయం వచ్చినప్పుడు పరాక్రమాన్ని చూపని వాని పట్ల అన్ని ప్రాణులు కూడా తిరస్కారాన్ని చూపుతాయి. నువ్వేం మనిషి రా బాబు అని చెప్పేసి అన్ని కూడా బే అని వెళ్ళిపోతాయి. మహారాజా, అందువల్ల నీవు ఏ విధంగా కూడా శత్రువులను క్షమించకూడదు. పరాక్రమంతోనే వారు చంపసఖ్యం అవుతారు, ఇందులో సందేహం లేదు. అదేవిధంగా సహనం వహించవలసిన సమయంలో శాంతిని పొందిన క్షత్రియుడు కూడా ప్రాణులందరికీ అప్రియుడే అవుతాడు. అతడు ఇహపర లోకాలలో కూడా నశిస్తాడు. సో సహనం వహించవలసినటువంటి సమయంలో శాంతిని పొందిన క్షత్రియుడు కూడా ప్రాణులందరూ కూడా అప్రియుడే అవుతాడు. అంటే నువ్వు సహనంగా ఉన్నావు సరే, కానీ నీకు శాంతి అనేది ఉందా? ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు అసలు ఇప్పుడు. అట్లాంటప్పుడు నీకు ఈ భూమి మీద కదరా బాబు, ఇహపర లోకాలలో కూడా నీకు మంచి జరగదా అని చెప్పేసి అంటుంది. సో ఒక భార్య, ఒక స్త్రీ యొక్క మనసు ఎంత గొప్పగా ఉంటుందో
ద్రౌపది మనకు తెలిసింది, అందుకే ఆవిడ పతివ్రత అంటారు. ఇక రేపు రిమైనింగ్ డిస్కస్ చేద్దాం.